తండ్రి దృష్టిలో ఒకవేళ దావీదు లేడేమో, కానీ దేవుని దృష్టిలో దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు ప్రస్థానం ఎలా ప్రారంభమైందో తెలుసా? దావీదు దేవుని దృష్టికి ప్రియుడై ఉన్నాడు. దేవుడు అంగీకరించే జీవితాన్ని దావీదు జీవిస్తూ ఉన్నాడు. మన ప్రసిద్ధి, మన ఉన్నతమైన స్థితి, మన అభివృద్ధి, మన ఆశీర్వాదం ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? దేవుని దృష్టిలో మనం పడుటలో ప్రారంభమవుతుంది. మీకు అర్థమవుతుంది? మన దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? మనుషుల దృష్టిలో ఇలే, తండ్రి దృష్టిలో నో, అన్నల దృష్టిలో నో, రాజు దృష్టిలో నో, మనుషుల దృష్టిలో నో. అయితే దేవుని దృష్టిలో ఎస్.